క్రిస్టఫర్ నోలన్. మీకు ఈ పేరు ఎప్పటి నుండి తెలుసు? నాకైతే జస్ట్ 5 years బ్యాక్ నోలన్ అంటే ఎవరు, అతనంటే ఎందుకంత లైక్ చేస్తారు అనే విషయం తెలిసింది. ఈవెన్ ఇన్సెప్షన్ మూవీ చూసినా కూడా మూవీ భలే తీస్తారా అనుకున్నా, కానీ ఈ మూవీ డైరెక్టర్ ఎవర్రా అన్న థాట్ అయితే రాలా. కానీ ఎప్పుడైతే డార్క్ నైట్ మూవీ చూశానో అప్పటి నుంచి అతనికి పిచ్ ఫ్యాన్ అయిపోయా. అలా ఆయన సినిమాలు ఆల్మోస్ట్ కవర్ చేశా. కానీ ఓపెన్హైమర్ నాకంత ఎక్కలేదంటే ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా? ఎందుకంటే ఓపెన్హైమర్ చూడాలంటే చాలా ఓపికగా ఉండాలి. అంత ఓపిక నాకు లేదు. అందుకనే ఆ ఒక్క మూవీని నోలన్ మూవీ లిస్ట్లోంచి స్కిప్ చేశా. బట్ ఎప్పటి నుంచో ఎంటైర్ వరల్డ్ ఈగర్గా వెయిట్ చేస్తున్న ద ఒడిసీ మూవీ కోసమైతే ఆయనకున్న ఫ్యాన్స్లో నేను ఒకడిగా ఎదురు చూస్తున్నా. సో ద డే వాజ్ కేమ్, ద ఒడిసీ. స్టోరీ అయితే నేను రివీల్ చేయను, కానీ ఆ మేకింగ్ స్టైల్స్, బీజిఎం, నెరేషన్, యాక్టర్ పెర్ఫార్మెన్స్ వీటి గురించి అయితే క్లియర్గా చెప్తా. నోలన్ అబ్బాబ్బా నిజంగా మాస్టర్ పీస్ అబ్బా. నిజంగా హీ స్ట్రైక్స్ అగైన్. ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ, మధ్య మధ్యలో వచ్చే ఆ సర్ప్రైజింగ్ సీన్స్ కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రాయ్ పైన గెలుపు తర్వాత ఒడిసీ జర్నీ, అతని క్రూతో పడిన ఇబ్బందులు, చివరికి అతని రాజ్యానికి వెళ్తాడా లేదా అన్న క్యూరియాసిటీ అందరికీ పెరిగింది. దారి పొడుగున మిస్టికల్స్. యాక్చువల్గా నోలన్ హోమర్స్ పోయం నుంచి స్టోరీని అడాప్ట్ చేసుకున్నారు. అసలు ట్రాయ్ బ్యాటిల్ అనగానే గుర్తుకు వచ్చేది ట్రోజన్ హార్స్ అండ్ మెయిన్లీ అజేయుడైన ఎకిలిస్. బట్ ఈ మూవీలో అతని ప్రస్తావన ఉండదు. ఫోకస్ మొత్తం ఒడిసీస్ పైనే. నేను చిన్నప్పుడు ఇంగ్లీష్ రీడర్లో ట్రోజన్ వార్ అనే స్టోరీస్ విన్నాం. అది కూడా నార్మల్గా కాదు, అందులో లీన్ అయిపోయాం. ఎంతలా అంటే మా సార్ అందులో క్యారెక్టర్స్ని మాకు అసైన్ చేసి మమ్మల్ని ఒక స్కిట్ కూడా చేయమన్నారు. ఇంకా ట్రాయ్ మూవీ చూపిస్తానని మా దగ్గర ఈచ్ 5 రూపీస్ దొబ్బి బ్యాంక్రప్ట్ చేశారనుకో, అది తర్వాత విషయం. అందులో నేను విన్న పేర్లు: ఎకిలిస్, మోస్ట్ పవర్ఫుల్ గ్రీక్ వారియర్. ఆ తర్వాత ట్రాయ్ అల్టిమేట్ ఛాంపియన్ అయిన హెక్టర్, ప్యారిస్ ట్రాయ్ ప్రిన్స్, హెలెన్ క్వీన్ ఆఫ్ స్పార్టా. అండ్ దీనికోసమే అందరికీ మంట. అందుకేనా మనకి పెంట. స్టోరీ ప్రకారం అండ్ ట్రాయ్ మూవీలో చూస్తే హెలెన్ వరల్డ్లోనే మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్. బట్ ఈ మూవీలో అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇక యులిసిస్. ఈ పేరు ఎక్కడో విన్నాను అనుకుంటున్నారా? అంత చించకండి, నేను చెప్తాను. అతనే ఒడిసిస్. లాటిన్లో యులిసిస్ అంటారు, గ్రీక్లో ఒడిసిస్ అని పిలుస్తారు. అతను బ్రిలియంట్, క్లవర్ అండ్ రిసోర్స్ఫుల్ మాస్టర్. స్ట్రాటజీస్ ప్లాన్ చేయడంలో అతను ఏం ప్లాన్ చేస్తున్నాడో ఎనిమిస్కే కాదు, కూడా ఉన్న అతని మనుషులకు కూడా తెలియదు. అలా ఉంటాయి అతని స్ట్రాటజీస్. దాన్నే మూవీలో అతని క్యారెక్టర్ని డిఫైన్ చేసి చూపించారు. ఇక తండ్రి ఆచూకు తెలుసుకునే పని, మరోవైపు తల్లి అయిన క్వీన్ పెనిలోప్ అండ్ ఇతాకా రాజ్యాన్ని వశం చేసుకునే ప్రయత్నంలో ఉన్న మృగాల్ని ఎదుర్కొనే ఆర్మర్ ప్రిన్స్గా టెలిమకస్ క్యారెక్టర్లో టామ్ హాలండ్ క్యారెక్టర్ మోడరేట్గా ఉంది. ఇక క్వీన్ పెనిలోప్గా యానా హ్యాథవే రాయల్ లుక్లో చాలా అందంగా ఉంది. ఆవిడ కోసం స్వయంవరంలో అంతమంది కొట్టుకోవడంలో తప్పు లేదనిపించింది. ఒడిసిస్ పాత్రలో మ్యాట్ డామన్ చాలా రియలిస్టిక్గా యాక్ట్ చేశారు. నిజంగా ఆ పాత్రకు ప్రాణం పోశారు. అండ్ జ్యూస్ కూతురైన ఎతీనా ఆ క్యారెక్టర్లో చేసిన జంజా అప్పుడప్పుడు మెరిసిన చాలా బాగా యాక్ట్ చేసింది. ఇకపోతే నోలన్స్ మ్యాజిక్. మూవీ స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు చాలా బ్యాలెన్స్డ్గా తీశారు. మధ్య మధ్యలో వేవ్ లెంత్ హై ఉంటుంది, అదే మిస్టికల్ థింగ్స్ అపీర్ అయినప్పుడు. బట్ క్లైమాక్స్లో గ్రాఫ్ మారింది. ఆ ఎలివేషన్స్కు గూస్ బంప్స్ ఖాయం. బట్ దాన్ని ఓవరేట్ చేయలేదు, కంట్రోల్లో ఉంచి మళ్ళీ బ్యాలెన్స్ చేశారు. అసలు మూవీ నియర్లీ 3 hours. కానీ ఏంటి ఈ మూవీ 3 hours అయినా? నిజమేనా? ఇంకా ఉంటే బాగుండే అనిపించింది. అసలు లాగ్ అయితే ఎక్కడ అనిపించలేదు. చూసే కొద్దీ చూడాలనిపించింది. అంత ఇంట్రెస్టింగ్గా తీశారు. అండ్ వన్ మోర్ థింగ్, జనరల్గా నోలన్ మూవీస్ 1-2 సార్లు చూస్తే కానీ అర్థం కావు. కానీ ఈ మూవీ అలా కాదు. అందరికీ అర్థమయ్యేలా డీటెయిలింగ్గా, మంచి విజువల్ ఎఫెక్ట్స్తో అడ్వెంచరస్గా ఉంటుంది. బీజిఎం లుడ్విగ్ గోరెన్సన్.
10 ఇయర్స్ బ్యాక్ దాచిన సరుకు కానీ తాయి కొట్టవా? అసలు ఏమైనా ఇచ్చాడు బీజం. ఇంటికి వచ్చాక కూడా వింటూనే ఉన్నా. ఫైనల్గా నోలన్ మామ స్ట్రైక్స్ అగైన్.